పాకిస్తాన్ పేరు వినగానే మనకు గుర్తొచ్చేవి ఉగ్రవాదం, అప్పులు. ఇప్పటిదాకా డాలర్ కోసం గడప గడపకు తిరిగిన పాక్ బెగ్గింగ్ బౌల్ పక్కన పెట్టింది. పాకిస్తాన్కు ఇప్పుడు అల్లా కంటే మొల్లా మీదే భక్తి పెరిగింది. మొల్లా అంటే డబ్బు. నిన్నటి వరకు హలాల్ అంటూ నినదించిన నోళ్లే ఇప్పుడు డాలర్ల నిషా కోసం మద్యాన్ని నమ్ముకున్నాయి. సొంత దేశంలో మందేస్తే పాపం, అదే విదేశాలకు అమ్మితే పైసా. ఇది పాకిస్తాన్ కొత్తగా కనిపెట్టిన ఇంటర్నేషనల్ ఫార్ములా. 50 ఏళ్ల క్రితం ఏ మద్యాన్ని చూసైతే దేశం మైలపడిపోతుందని నిషేధం విధించారో, ఇప్పుడు అదే మందు సీసాలను పట్టుకొని మా బాటిల్ కొనండి బాబు అంటూ ప్రపంచాన్ని పాక్ కోరుతుంది. అసలు పాక్ ఖజానాలో మద్యం ఘాటు ఎలా మొదలైంది? ధర్మాన్ని తుంగలో తొక్కి మరి ముర్రీ బ్రూవరీని ఎందుకు రంగంలోకి దించారు? గల్లా ఖాళీ కాబట్టే గ్లాసులు నింపేందుకు పాక్ సిద్ధమైందా? వాచ్ స్టోరీ. డాలర్ కోసం పాకిస్తాన్ మతం మర్చిపోయిందా? అప్పుల హ్యాంగోవర్కు మందు బాటిలే సరైనదా? పాక్ ఖజానా నిండాలంటే కిక్కు ఉండాల్సిందేనా? పాకిస్తాన్ బెగ్గింగ్ పాత్రను పక్కన పెట్టేసింది. అదేదో ధనిక దేశంగా మారి అడుక్కోవటం లేదు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. మరి బెగ్గింగ్ పాత్రను ఎందుకు పక్కన పెట్టిందన్న అనుమానం వస్తుంది కదా. అయితే ఇప్పుడు డబ్బు కోసం ఆ దేశం ఓ నీచమైన పనికి శ్రీకారం చుట్టింది. గల్లా ఖాళీ కావడంతో గ్లాసులు నింపేందుకు ఎత్తునిస్తోంది. గ్లాసు నింపితే కాసులు కురుస్తాయని ఉగ్రదేశం భావిస్తోంది. ప్రస్తుతం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎలా ఉందంటే అల్లా పేరు చెబుతూనే మొల్లా కోసం మద్యాన్ని నమ్ముకోవలసిన పరిస్థితి వచ్చింది. మొల్లా అంటే డబ్బు. దాదాపు 5 దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత పాకిస్తాన్ మళ్లీ మద్యం ఎగుమతులు షురూ చేసింది. దేశంలో విదేశీ మార్గద్రవ్య నిల్వలు అట్టడుగుకు చేరే పాకిస్తాన్ ఇప్పుడు అప్పుల ఊబిలో కోరుకుపోయింది. అందుకే ఇప్పుడు మత్తు నిర్ణయం తీసుకోగా ఆ దేశానికి తప్పలేదు. అసలు ఏమిటి మద్యం ఎగుమతుల కథ? 1860లో అంటే భారత్ను విభజించక ముందు ఆ ప్రాంతంలో ముర్రీ బ్రేవరీ ఉండేది. దేశ విభజన తర్వాత అది పాకిస్తాన్ కిందకి వెళ్లిపోయింది. ఈ సంస్థ తయారు చేసే ఆల్కహాల్ పానీయాలకు బ్రిటన్, జపాన్, పోర్చుగల్, థాయిలాండ్ దేశాల్లో మంచి గిరాకీ ఉండేది. అయితే అల్లా దేవుడు ఉన్నాడు కదా, మనం మద్యం తాగడం ఏమిటో అనుకుంది పాక్. మన దేవుడు చెప్పేదేంటి, మీరు చేసేదేంటని మండిపడింది. 1977లో మద్యం సేవించడంపై కఠిన నిషేధాన్ని విధించింది. అంతేకాదు ఎగుమతులు కూడా ఆపేసింది. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్ మత్తు ఎగుమతులను ఎందుకు మొదలుపెట్టింది? విదేశీ మార్గద్రవ్యం కోసం పాక్ అల్లాడుతోంది. కనీసం నిత్యావసరాలు దిగుమతి చేసుకోవడానికి కూడా చేతిలో చిల్లిగవ్వలు లేని పరిస్థితి. మరోవైపు అప్పుల భారం వెంటాడుతోంది. IMF ఇచ్చే నిధుల కోసం పాకులాడుతున్న పాకిస్తాన్ కు ఇప్పుడు ప్రతి డాలరు అమూల్యమే. అందుకే దేశంలో మతం పేరుతో మద్యాన్ని నిషేధించిన విదేశీయులకు అమ్మడంతో వచ్చే పాపపు సొమ్మే ఇప్పుడు పాక్కు పుణ్యంగా కనిపిస్తోంది. నిన్నటిదాకా మతం విలువల గురించి మాట్లాడిన పాలకులు ఇప్పుడు డబ్బు కోసం మద్యం పంపిణీకి సిద్ధమవుతున్నారు. సొంత దేశస్థులకు తాగే హక్కు లేదు, కానీ దేశాన్ని గట్టెక్కించడానికి మాత్రం అదే మద్యాన్ని ప్రపంచానికి పంపిస్తున్నారు. మొత్తానికి మాది దానికి నిషేధం, మీది దానికి నిషా, కాసుల్ జేబులు గల్గలహై అంటోంది ఇప్పుడు పాకిస్తాన్. ఒక్క మాటలో చెప్పాలంటే దేశాన్ని ముంచేస్తున్న అప్పుల ఊబి నుంచి బయటపడ్డానికి పాకిస్తాన్ ఇప్పుడు తన అత్యంత పురాతన పరిశ్రమనే నమ్ముకుంది. అదే ముర్రీ బ్రూవరీ. దేశంలో మందు కొట్టడం నిషేధమే కావచ్చు, కానీ ఆ మందు నమ్మి డాలర్లు సంపాదించడం మాత్రం ఇప్పుడు అవసరార్థం సమ్మతమైపోయింది. ముర్రీ బ్రూవరీ పాకిస్తాన్ కి చెందిన ఏకైక స్వదేశీ మద్యం తయారీ సంస్థ. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఈ సంస్థ సీసాలు ఇప్పుడు ప్రపంచ దేశాలకు ఎగుమతవుతున్నాయి, కానీ పాక్ గడ్డపై మాత్రం స్థానిక ముస్లింలకు వాటిని తాకే అనుమతి లేదు. ఇక్కడ పాకిస్తాన్ మరీ తెలివిగా వ్యవహరిస్తోంది. చాకచక్యంగా తమ మద్యం ఎగుమతులు ఇస్లామిక్ సహకార సంస్థ సభ్య దేశాలకు కాకుండా ఇతర మార్కెట్ల వైపు మళ్లించింది. మా పద్ధతులు మాకుంటాయి, కానీ మీ డాలర్లు మాకు కావాలి అనే తీరులో ఉంది పాక్ వ్యవహారం. ఎన్నాళ్ళు ముర్రీ సంస్థ కేవలం పాండరసాలు, మినరల్ వాటర్, నాన్ ఆల్కహాలిక్ డ్రింక్స్ తో సరిపెట్టేసుకుంది. కానీ 2025లో పాక్ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కథ అడ్డం తిరిగింది. దీని వెనుక ఒక ఆసక్తికరమైన రాజకీయ వ్యాపార కోణం కూడా ఉంది. 2021 బలూచిస్తాన్ లో చైనా నిర్వహించే ఒక బ్రూవరీకి పాక్ అనుమతినిచ్చింది. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సిపెక్ లో పనిచేసే చైనీయుల దాహం తీర్చడం కోసం ఈ మినహాయింపును ఇచ్చారు. చైనీయులకు లేని ఆంక్షలు మనకెందుకని ముర్రీ బ్రూవరీ యజమాని పాక్ ఎంపీ ఇష్పన్యార్ బండారా గట్టిగా పట్టుబట్టారు.
చైనీయుల కోసం నిబంధనలు సడలించినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ కోసం మాకెందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. ముర్రీ బ్రూవరీకి ఘనమైన చరిత్ర ఉంది. 1860లో బ్రిటిష్ వారు దీనిని స్థాపించారు. అప్పట్లో ముర్రీ హిల్ స్టేషన్ లో ఉండే బ్రిటిష్ సైనికుల కోసం ఇది బీరును సరఫరా చేసేది. దేశ విభజన తర్వాత ఒక పార్సీ కుటుంబం దీనిని చేజిక్కించుకుంది. మతం వేరు, మద్యం వేరు, దేశం దివాలా తీస్తుంటే గట్టెక్కేందుకు మందుబాటులే మాకు ఆధారం అన్నట్టుగా ఉంది ఇస్లామాబాద్ పరిస్థితి. నిన్నటిదాకా పండరస్సాలు అమ్మిన చేతులే ఇప్పుడు ప్రపంచానికి ఆల్కహాల్ను ఎగుమతి చేస్తూ దేశ ఖజానాను నింపే పనిలో పడ్డాయి. మొత్తానికి పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు రుణాల హ్యాంగోవర్ నుంచి బయటపడడానికి మద్యం బాటిల్ని ఆశ్రయించింది. అసలు విషయం ఏంటంటే ఇది కేవలం బీరు గురించో బ్రాందీ గురించో కాదు, అంతకు మించిన డాలర్ కక్కుర్తి గురించి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఎంతగా అట్టుడిగిపోయింది అంటే అప్పులు తీర్చడానికి చివరకు దేవుడు వద్దన్న పనిని కూడా దేశం పేరుతో చక్కబెట్టేస్తోంది. ఒకప్పుడు పాకిస్తాన్లో మద్యం దొరకడం పెద్ద వింతేమీ కాదు. కానీ 1977లో అప్పటి ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో ఇస్లామిక్ గ్రూపుల ఒత్తిడికి తలగ్గి దేశవ్యాప్తంగా మద్యపానంపై నిషేధాన్ని విధించాడు. పాపం అప్పట్లో ముర్రీ బ్రూవరీకి అది కోలుకోలేని దెబ్బ. అప్పటి నుంచి కేవలం ముస్లిమేతర మైనారిటీలకు, విదేశీయులకు మాత్రమే లైసెన్స్ ఉన్న షాపుల్లో మద్యం అమ్మేవారు. పాకిస్తాన్ ఎత్తున ఇప్పుడు $12,500 కోట్ల అప్పుల కొండ ఉంది. విదేశీ మార్గద్రవ్య నిల్వలు చూస్తే కనీసం నెల రోజుల దిగుమతులు కూడా సరిపోవు. IMF ఇచ్చే బిచ్చం కోసం ఎదురు చూస్తూ అప్పులు కట్టలేక దివాలా అంచున నిలబడ్డ దేశానికి ఇప్పుడు ప్రతి డాలరు ప్రాణవాయువే. అందుకే సొంత గడ్డపై తాగితే పాపం అదే సీసాను విదేశాలకు అమ్మితే పుణ్యం అనే కొత్త సూత్రాన్ని ఇస్లామాబాద్ కనిపెట్టింది. రాజకీయంగా ఇది చాలా సున్నితమైన అంశమే కావచ్చు. మత పెద్దలు గుర్రుగా ఉండొచ్చు. కానీ ఖజానా ఖాళీ అయినప్పుడు సెంటిమెంట్ కంటే పేమెంట్ ముఖ్యం కదా. దేశం ఎంతటి సంక్షోభంలో ఉందంటే 5 దశాబ్దాల నియమాలను తుంగలో తొక్కేసి మరీ మద్యం బాటిళ్లను ఎగుమతి చేస్తోంది. ఇది పాకిస్తాన్ నిస్సహాయతకు పరాకాష్ట. నిన్నటిదాకా నిషిద్ధమన్న అన్నోళ్లే ఇప్పుడు ఎగుమతి అని నిలదీస్తున్నాయి. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు ఎంతటి హ్యాంగ్ ఓవర్ లో ఉందంటే ఆ గండం గట్టెక్కడానికి మద్యం వ్యాపారమే సరైన మందు అని నమ్ముతోంది. మొత్తానికి డాలర్ల వేటలో ధర్మాన్ని పక్కన పెట్టి ధనాన్ని పట్టుకుంది పాక్.